త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభవందనాలు. ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సర శుభాకాంక్షలు టీసీజీసీ సంఘం తరఫున మీకు మీ కుటుంబాలకి తెలియజేస్తున్నాం. మనం ఇప్పుడు కూడికను ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. మీరున్న చోట్లనే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ద్వారా మనము కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవ, దయగల రాజా, ప్రేమ కృపగలిగిన తండ్రి, మీ నామముకు తండ్రి ఎనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, గడిచిన సంవత్సరం అంతయు తండ్రి నీ యొక్క చల్లని నీడలో తండ్రి మమ్మల్ని అందరినీ మీరు ఉంచి కాచి కాపాడి భద్రపరిచి అయా ఒక నూతనమైనటువంటి సంవత్సరంలోకి తండ్రి మమ్మల్ని మీరు అడుగుపెట్టిన విధానాన్ని బట్టి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మా యొక్క జీవితంలో తండ్రి మేము మళ్ళొక్కసారి వెనుక తిరిగి చూసుకుంటే ప్రభువా, అనేకమైనటువంటి ఇరుకులలో, అనేకమైనటువంటి ఇబ్బందులలో, అనేకమైనటువంటి విషయాలలో తండ్రి మేము కృంగి ఉన్నప్పుడు, తండ్రి బాధలో ఉన్నప్పుడు తండ్రి అనునిత్యము తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా, తండ్రి నీ యొక్క వర్తమానం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి మమ్మల్ని మీరు బలపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. నా నాయన దయగల తండ్రి, ఏది చెల్లించి కూడా తండ్రి మీరు చేసింది తిరిగి మేము మీకు ఇవ్వలేం ప్రభా. దయగల తండ్రి, ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలో ఒక కుటుంబంగా తండ్రి, ఒక చిన్న మందగా, మరి ముఖ్యంగా తండ్రి మీరు ఏర్పరచుకున్నటువంటి వధువుగా తండ్రి మేమందరము కూడి రాగలుగుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, ఈ యొక్క దినమున తండ్రి మొట్టమొదటి దినమున తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధిస్తున్నప్పుడు తండ్రి మీరేమై ఉన్నారో తండ్రి అవి గుర్తుంచుకొని తండ్రి మేము స్వేచ్ఛతో తండ్రి నేను ఆరాధించటకు నువ్వు కృప దయచేయండి. దయగల రాజా, ఈ యొక్క దినము నాకు కావాల్సినటువంటి వాక్యాన్ని తండ్రి మీరే మాకు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాం. ప్రభువా, మేమందరము ఈ యొక్క నూతనమైనటువంటి దినములో తండ్రి యోగ్య రీతిలో బల్లలు చేయవేయటకు తండ్రి మీరే కృప దయచేయమని నేను వేడుకుంటున్నాం. తండ్రి, ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. తండ్రి వాళ్ళ కుటుంబాలతో తండ్రి వాళ్ళు ప్రభా లాగిన్ అయి ఉంచుండగా తండ్రి మీరే వాళ్ళని దర్శించమని నేను వేడుకుంటున్నాం. వాళ్ళని కూడా తండ్రి మీరు బలపరచమని నేను వేడుకుంటున్నాం. నా నాయన దయగల తండ్రి, నీ యొక్క కృపాహస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ముందున్న సమయాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అధ్యక్ష వహించి నీ యొక్క పరిశుద్ధాత్మతో నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి, ఆమెన్. తెలుగు క్రిస్టియన్ గాస్పుల్ చర్చ్ తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మనము ఉత్తర ప్రత్యుత్తరంగా కీర్తనలు 90 చదువుకుంటాం. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ బిందు దీన్ని చదువుతారు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వల్లేనున్నవి. రాత్రి అందలి ఒక జాము వల్లేనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున్న అది మొలచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వల్ల మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము, ఎంతవరకు తిరగకుందువు. నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము.
నీ సేవకులను నీ కార్యము కనుపరచుము. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. చదవబడిన వాక్య భాగము దేవుడు మనలో ఫలింపచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మనం ఇప్పుడు టీసీజీసీ క్వైర్ టీం చేత పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తాం. తనను ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కాబట్టి మీరున్న చోట్లనే ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ ఆరాధనలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. టీసీజీసీ క్వైర్ టీం వారి తరపున జూమ్లో వీక్షిస్తున్న మా సహోదర సహోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాటల పుస్తకంలో నుండి 36వ పాట, క్రొత్త ఏడు మొదలుపెట్టెను మన బ్రతుకునందు అనే పాట పాడుకుంటూ, క్రొత్త మనసుతో క్రొత్త ఏట ప్రభుని సేవ చేసే భాగ్యము ధన్యత మనందరికీ దయచేసి సజీవ లెక్కలో ఉంచి నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ, మరి గడిచిన సంవత్సరం అంతటిలో మనం పొందుకున్న మేలును బట్టి స్మరిస్తూ, ఇతరులకి మేలుకరముగాను మరియు ఆశీర్వాదకరముగాను ఉండులాగున తద్వారా దేవుని యొక్క నామమును ఘనపరుస్తూ, మరి దేవుని యొక్క ఉచితమైన కృపా కనికరమును బట్టి మన పాపరోగ చిహ్నాలన్నింటినీ బాపివేసి మనను శుద్ధి చేసిన దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ, ఈ నూతన సంవత్సరములో బుద్ధినీతి అందు వృద్ధి పొందుచు మరి లోకములో జ్యోతుల వలె ఉండుటకు దేవుడు మనకిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి, మరొక సంవత్సరాన్ని బట్టి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ అందరము కలిసి పాట పాడుకుంటూ దేవునికి స్తుతులు అర్పిద్దాం.
పాటల పుస్తకం నుండి 241వ పాట, గడచిన కాలం కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము అనే పాటను మనం కలిసి పాడుకుందాం. మరి గడిచిన కాలమంతా ఆయన తన హస్తాల్లో మనం భద్రపరిచి, కలత చెందిన సమయాల్లో ఆయన కన్న తండ్రిలా ఆదరించి, మరి పాపులమని త్రోసేయక అవిధేయత చూపించినప్పటికీ, లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించి కరుణించి కాపాడి దీవించి దయచూపి నడిపించిన మన దేవాది దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క పాటను పాడుకుందాం. కాచిన దేవా నీకే స్తోత్రము.
దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము, మము దాచిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. హల్లెలూయా. చక్కని పాటల ద్వారా మనము దేవుని మహిమపరిచి ఉన్నాము. క్వైర్ టీం వారికి మన హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇప్పుడు దయచేసి కొన్ని ప్రకటనలు గమనించండి. వచ్చే ప్రభుదినమున అంటే జనవరి 2వ తారీఖున నేను మీ మధ్యలో వర్తమానాన్ని అందిస్తాను. ఇది టీసీజీసీ, ఇది జూమ్ నుంచి టీసీజీసీ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్కి లైవ్ ఇవ్వబడుతుంది. ఇది సెకండ్ దినమున 7:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. దయచేసి నన్ను మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందా మిమ్మల్ని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. టీసీజీసీ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ని దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుని తెలుసుకోవటకు బైబిల్ను ఎలా చదవాలి అనే శీర్షికను మనం కలిగి ఉన్నాము. మరి దీని ఎడల ప్రయాసపడుతున్నటువంటి ప్రశాంతనను, అనిలన్నను, మరి జాకబన్నను, నన్ను, రాకేష్ అన్నను మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. నేను 5 తోరా పుస్తకాల మీద వర్తమానాన్ని అందిస్తాను. దయచేసి నన్ను కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఇవి వచ్చే ఆదివారపు కార్యక్రమాలు. స్త్రీల సహవాసము మనకు 4 నుంచి 5:30 గంటల వరకు ఇక్కడే హాల్ 3లో జరగబడుతుంది. దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని ఆహ్వానించవలసిందిగా మనం వేడుకుంటున్నాం. యూత్ ఫెలోషిప్ 3 నుంచి 4 గంటల వరకు, మరియు సండే స్కూల్ 4:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు, మరి మనకు ఆరాధన 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు ఇవి జూమ్లో జరగబడతాయి. ఆరాధన మాత్రం జూమ్ నుంచి యూట్యూబ్ మన ఛానల్కి లైవ్ ఇవ్వబడుతుంది. దయచేసి ఇది గమనించి వీటి గురించి ప్రార్థించవలసిందిగా మనం వేడుకుంటున్నాం. తెలుగు క్రిస్టియన్ గాస్పెల్ చర్చ్ స్త్రీల సహవాసము మనము ఇంతకుముందు చూసుకున్నట్లు 4 నుంచి 5:30 గంటల వరకు ప్రతి ఆదివారము చర్చిలోనే జరగబడుతుంది. ఇది దానికి సంబంధించినటువంటి ఫ్లయర్. ఇది మీకు తెలిసిన వాళ్ళకు ఇచ్చి ఫార్వర్డ్ చేసి వాళ్ళని ఆహ్వానించవలసిందిగా మనం వేడుకుంటున్నాం. ఇవి ఈ వారపు కార్యక్రమాలు. ఉదయకాలపు వాక్య ధ్యానము మనము ప్రతిరోజు కలిగి ఉన్నాం. ఇది 5:30 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే. దయచేసి మీరు వీలు చేసుకొని ఇందులో పాల్గొనవలసిందిగా మనం వేడుకుంటున్నాం. స్త్రీల కూడిక ప్రతి 2వ బుధవారము 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. మరి ప్రేయర్ సెల్స్ ప్రతి శుక్రవారము 8:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ జూమ్ ద్వారా జరగబడుతున్నాయి. టీసీజీసీ మొట్టమొదటి ప్రార్థన గోపురము దయచేసి గమనించండి. జనవరి 5వ తారీఖున అంటే బుధవారము జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి జూమ్ లింక్ ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్స్లో మేము షేర్ చేస్తాము. దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించి మిమ్మల్ని అందరినీ మొదటి అంటే నూతన సంవత్సరంలో మొదటి ప్రార్థన గోపురంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి మనం ఇప్పుడు మన బైబిల్స్ని కుడి హస్తాలతో ఎత్తి చూపిస్తాం. ఈ సమయంలో మనం బైబిల్ పల్లవి పాడుకుంటాం. దయచేసి మీరందరూ కూడా మీ మీ బైబిల్స్ను కుడి హస్తాలతో ఎత్తి చూపించండి. మనము బైబిల్ పల్లవి పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible.
the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మంచిది. ఇది మన మార్గాలను మార్చేటటువంటి గ్రంథము. మన మధ్యలో ఉన్నటువంటి జాగబన్న మనకు ఇప్పుడు వచ్చి నూతన సంవత్సర వర్తమానాన్ని అందిస్తారు. Mic check. 1 2 3. త్రియేక దేవుని నామం మీ అందరికీ శుభవందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి ఇంతవరకు తన మహా ఉన్నతమైన కృపను బట్టి తన కృపా కాపుదల్లో మనల్ని నింపి నడిపించినందుకు దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ రీతిగా మనం మరొకసారి దేవుని సన్నిధిలో కలుసుకుని ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఇక ధన్యకరమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను. ఈ సమయంలో దయచేసి నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టుంటున్నాం. ఈ యొక్క మరొకసారి మీకు మీ కుటుంబాలన్నిటికీ కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను. ప్రియమైన సోదరులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనము ప్రారంభించక ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపా సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా, గొప్ప దేవుడుగా, మారని మాట తప్పని దేవుడుగా మమ్మల్ని మీ చల్లలేని రెక్కల కింద కాచి కాపాడి 2021వ సంవత్సరం అంతా కూడా మీ యొక్క కృప భద్రత మాకు దయచేసి నడిపించినందుకు మీకు ఎంతో వందనాలు. తండ్రి, మా యొక్క వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘపక్షముగా మీరు చేసిన ప్రతి ఒక్క మేళ్ళు ఉపకారం బట్టి మీకు ఎంతో వందనాలు చేస్తుంటాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క ఆరాధనకు కూడి వచ్చిన మా ప్రియ బిడ్డలందరూ బట్టి కూడా వందనాలు. ఎవరైతే ఈ యొక్క లైవ్ ద్వారా వీక్షిస్తుంటున్నారో, ఎవరైతే జూమ్ ద్వారా తని ప్రత్యక్షముగా పాల్గొన్నారో వారందరూ బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. తని ఏదైనా వర్తమానాన్ని మాకు ఆశ్రయించండి. ఈ యొక్క 2022వ సంవత్సరపు వర్తమానం, లేదంటే ఈ యొక్క 2022వ సంవత్సరపు ఆ యొక్క భాగాన్ని మాకు మీరు దయచేయండి. మేము ప్రార్థించి మీ సన్నిధిలో కనిపెట్టిన రీతిగా మాకు దయచేసిన చక్కటి థీమ్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దాన్ని ఇప్పుడు మేము ధ్యానిస్తుండగా వినగలిగే చెవులు గ్రహించాత్మ మాకు దయచేయండి. నన్ను మీ యొక్క సిలువ చాటు మరుగుపరిచి మీ యొక్క నోటిపూరుగా వాడుకొని నడిపించమని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీ అందరికీ కూడా దేవుని నామమున శుభవందనాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. దయచేసి మనం వర్తమానంలోకి వెళ్తాం. ఈ యొక్క ప్రతిసారి కూడా ఈ నూతన సంవత్సర ప్రారంభంలో చాలాసార్లు మనం ఈ యొక్క వాక్యాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 17వ వచనాన్ని చెల్లి బిందు చదువుతుంది. 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో వెళ్తున్నప్పుడు అనేక సార్లు ఈ యొక్క వర్తమానాన్ని వినుంటాం కదా. కానీ ఈరోజు వర్తమానం ఇది కాదు, కానీ జస్ట్ మీకు ఒక్కసారి జ్ఞాపకం చేయాలని నేను ఈ యొక్క వచనాన్ని తీసుకున్నాను. ఏంటి జ్ఞాపకం చేయాలి? సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. గడిచిన కాలం కృపలో కాచిన దేవా అని పాటలు పాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. కానీ మన ఆత్మీయ జీవితంలో తప్పుడు కొంచెం తగ్గించమ్మా, ఇది సౌండ్ కొంచెం తగ్గించు, కొంచెంగా. ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఏ రీతిగా మనం ముందుకు సాగుతున్నాం? ఓబిఎస్లో అక్కడ ఉంటుంది, బార్ పెంచమ్మా, ఒకవేళ సరిపోకపోతే. ఓకే, ఆత్మీయ ప్రయాణంలో మనం ఏ రీతిగా ముందుకు సాగుతున్నాం? ఎదుగుదల ఉందా? మార్పు ఉందా? మారు మనస్సు ఉందా? ఈ విషయాలు ఒకరొకసారి మీకు గుర్తు చేయాలని నేను మీ వద్దకు ఈ యొక్క భాగాన్ని తెచ్చాను. కాగా ఎవడైనను క్రీస్తునందునెల్ల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మీ మనస్సులు మారాలా? నీ యొక్క ఉద్దేశాలు మారాలి, మీ తలంపులు మారాలి, మీ యొక్క నడవడికలో మార్పు రావాలి. ఆత్మీయంగా మీరు దినదినాభివృద్ధి చెందాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. సో కాబట్టి మనం కనుక బైబిల్లో మనం చూసుకుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో బాప్తిసమిచ్చు యోహాను ఈ రీతిగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిస్ము పొందువచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుండి. ఎవరు? బాప్తిసమిచ్చు యోహాను ఈ మాట చెబుతున్నాడు. మారు మనస్సు, మారు మనస్సు అంటే ఏంటి? అప్పటి వరకు కూడా నీ యొక్క తలంపులు, నీ యొక్క ఉద్దేశాలు, నీ యొక్క ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా వేరేగా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తునకు వచ్చిన మనము, లేదంటే క్రీస్తులో అంటగట్టే మనము మారు మనస్సు పొందాలి, మనస్సు మార్చుకోవాలి. చేంజ్. తర్వాత కొంచెం ముందుకెళ్తే మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. చదవండి మార్కు సువార్త. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గల్లియకు వచ్చెను. ఏంటంట? యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ మాట చెప్తారు. ఏంటంట? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలిలేకు వచ్చెను. యేసుక్రీస్తు వారు కూడా ఏమని చెప్తున్నారు? మారు మనస్సు, చేంజ్. ఇంకొంచెం ముందుకెళ్తే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే పేతురు భక్తుడు, అపోస్తలుడైన పేతురు భక్తుడు ఈ రీతిగా అంటున్నాడు. మీరు మారు మనసు పొంది, పేతురు మీరు మారు మనస్సు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఏమిటా? పేతురు భక్తుడు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి, మారు మనస్సు పొందండి. యోహాను ప్రవక్తగా లేదంటే దేవుని దూతగా పంపించబడిన బాప్తిసమిచ్చి యోహాను మారు మనసు గురించి చెప్పాడు. యేసుక్రీస్తు వారు సువార్త ప్రారంభించినప్పుడు మారు మనసు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఆదిమ సంఘము ఏర్పడిన తర్వాత వారితో
వాక్యాన్ని పంచుకుంటున్న భక్తుడైన పేతురు కూడా మారు మనసు గురించి చెప్తున్నాడు. అంటే దీనికి ఈ యొక్క ఎంత పెద్ద పీట వాళ్ళు వేశారో మీరు గమనించాలి. సో కాబట్టి మనలో మార్పు అనేది రావాలి, మారు మనస్సు అనేది రావాలి. సో కాబట్టి అన్న నేను ఎప్పుడో మారు మనసు పొందానన్నా, 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది. అవునా? నీ యొక్క ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది? మీ యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? మారు మనస్సుకు తగిన ఫలాన్ని మీరు ఫలిస్తున్నారా? ఈ యొక్క రాత్రికాల సమయంలో లేదంటే ఇక ఉదయకాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన మాట. ఈ యొక్క సంవత్సరానికి విధేయత అండ్ ఆరాధన, విధేయత మరియు ఆరాధన అనే థీమ్ను ప్రార్థనాపూర్వకముగా తమ్ముడు ప్రశాంత్ నేను కలిసి మాట్లాడుకున్న దాన్ని బట్టి ఈ యొక్క థీమ్ను ఈ సంవత్సరానికి తీసుకోవడం జరిగింది. విధేయత మరియు ఆరాధన, ఈ యొక్క రెండిటికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండు కూడా చాలా క్రైస్తవ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి సమయం లేదు కాబట్టి త్వరగా నేను చెప్పడానికి ప్రారంభిస్తాను. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. లూకాసు వార్త అంటే మనం 2020లో ఒక థీము ప్రారంభించుకున్నాం. చదవమ్మా, లూకా 6:12. ఆ దినమున యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. గమనించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థనలో గడిపాయంట. అందుకే ఇయర్ 2020 మనము ప్రార్థనా సంవత్సరంగా మనం డిక్లేర్ చేశాం. ఇయర్ 2020 ఈజ్ అ ఇయర్ ఆఫ్ ప్రేయర్. ఆ సంవత్సరం అంతా కూడా మనం ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చాం, ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ యొక్క ప్రార్థన రాత్రంతా కూడా ప్రార్థన చేసిన తర్వాత లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం చూస్తే చదవమ్మా. ఉదయమైనప్పుడు పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. చాలమ్మా. ఏంటంట? ఉదయం రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. మనం ఇయర్ 2020లో ప్రార్థనా సంవత్సరంగా డిక్లేర్ చేసి ఆ యొక్క సంవత్సరం అంతా కూడా మనం ప్రార్థనలో గడిపాం. దాని తర్వాత వచ్చిన 2021లో మనము శిష్యత్వపు సంవత్సరముగా మనం డిక్లేర్ చేసుకున్నాం. గత సంవత్సరం అంతా కూడా 2021లో ఆ యొక్క శిష్యత్వం మీద తమ్ముడు ప్రశాంత్ తను ఆ యొక్క వెచ్చించిన యొక్క సమయము, లేదంటే మీ కొరకై ఆయన ఎంతో సమయాన్ని వెచ్చించి ఆ యొక్క ప్రతి బుధవారము కూడా, అంత మాత్రం కాకుండా ఇక వాట్సాప్లో అయితే రెగ్యులర్గా తరచుగా చెప్పాలంటే ఈ దినమైతే క్షణము కూడా ఆ మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ఆ రీతిగా శిష్యత్వపు సంవత్సరంగా మనం డిక్లేర్ చేశాం. 2020 ప్రార్థనా సంవత్సరం. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఉదయం లేచి శిష్యులను ఏర్పరిచి వారికి అపోస్తలులను పేరు పెట్టారు. మనం కూడా 2020 సంవత్సరాన్ని ప్రార్థనా సంవత్సరంగా ప్రారంభించాం. తర్వాత 2021 శిష్యత్వపు సంవత్సరంగా మనం చూసుకున్నాం. ఇప్పుడు లూకాసు వార్త 9వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే లూకా 9:1-2. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను. ఏంటంట? శిష్యులను ఏర్పరచుకున్నారు. ఆయన వారికి అపోస్తలుని పేరు పెట్టి వారిని ఆయా రీతిలుగా ఆ వాక్యములో బలపరుస్తూ వారి యొక్క ప్రశ్నలకు జవాబిస్తూ వారికి అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉపమానాల ద్వారా అనేకమైన విషయాల ద్వారా వారిని ప్రోత్సాహపరిచి పురికొల్పి ఇప్పుడు వారిని లోకములోనికి పంపించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుచేతన ఈ యొక్క ఇయర్ విధేయత ఆరాధన మరియు విధేయత మరియు ఆరాధన. Year 2022, the year of obedience and worship. We declare this year 2022 is obedience and worship. విధేయత మరియు ఆరాధన సంవత్సరముగా దీన్ని మనము
చూసుకోబోతున్నాం. అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ 2 అంశాల మీద లోతైన విషయాలు మనము నేర్చుకుంటూ ఏ రీతిగా దేవునికి మనము విధేయత కలిగి ఉండాలి, ఆ విధేయతను బట్టి ఆయనకు మనము బొద్దులమైన అనే విషయాలను మనము ఈ యొక్క బైబిల్ స్టడీలో తర్వాత వేరే విషయాల్లో మనము వీటిని క్షుణ్ణంగా నేర్చుకుంటాం. ఈ విషయంలో మనం చూస్తే మీకు ఈ యొక్క విధేయత మరియు ఆరాధన అర్థం కావాలంటే మనము పూర్వము లేదంటే ఆ యొక్క సువార్తను మనం చక్కగా అర్థం చేసుకుని ఉండాలి. సువార్తను గనక నువ్వు సరిగా అర్థం చేసుకొని పక్షంలో ఈ యొక్క విధేయత ఆరాధన అనేది నీకు అసలే అర్థం కాదు. సువార్త అనే విషయంలో మనం చూస్తే దేవుడు మన సృష్టికర్త. ఆయన మనల్ని తన స్వహస్తాలతో తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన సృజించిన యొక్క మానవుడు అవిధేయుడైపోయి, ఆది మానవుడైన ఆదాము అవిధేయుడైపోయి తొలగిపోయింటున్నాడు, దేవుని నుంచి దూరం అయిపోయినాడు, దేవునితో సంబంధ బాంధవాలను కోల్పోయాడు. ఆ క్రమంలో ఈ యొక్క మానవుడు దేవుణ్ణి చేరుకునే దానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. దాన ధర్మాలు అన్నాడు, పుణ్యకార్యాలు అన్నాడు, మతాలు మార్చుకుంటున్నాడు, రకరకాలైన విషయాల ద్వారా ఆ యొక్క దేవుణ్ణి చేరుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ తప్పిపోయిన మానవుడి నిమిత్తమై దేవుడు ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. భూమి పునాదులు వేయబడక మునిపే తన కుమారుని విషయంలో ఆయన కలిగిన యొక్క ప్రణాళికను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన పంపించాడు. 2000 సంవత్సరాల క్రితం మనము ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని ద రీజన్ ఫర్ ద సీజన్ అని మనం చూసుకుంటూ వచ్చాం. ఈ యొక్క పండగకు లేదంటే ఈ యొక్క వేడుకలకు ప్రధాన కారకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ధ్యానించుకుంటూ వచ్చాం. ఆయన ఏమై ఉన్నాడో, ఎందుకు లోకానికి వచ్చాడో, ఏ రీతిగా పుట్టాడో, ఏ రీతిగా ఆయన జీవించాడు, ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. దేవాతి దేవుడు తప్పిపోయిన మానవుణ్ణి వెదికి రక్షించేదానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నరావతారుడుగా లోకానికి పంపించాడు. చూసారా, అది కృప. అంటే ఈ తప్పిపోయిన మానవుడు బై డిఫాల్ట్గా మరణానికి పాత్రుడు, ఏలైనగా పాపం వల్ల జీతము మరణము. కానీ అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. మనము ఏది డిజర్వ్ అంటే మనము పొందుకోవాలో దాన్ని పక్కన పెట్టి మనం దేనికి అర్హులము కాదో దాన్ని దయచేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. అదే కృప అంటాం. సో కాబట్టి తర్వాత ఈ యొక్క విషయానికి అంటే నా కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు, నన్ను తిరిగి దేవునితో సంధి చేయడానికి ఆయన వచ్చాడు అని గ్రహించిన నీవు, లేదంటే ఆ యొక్క సత్యాన్ని విన్న నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించాం. ఆయన్ని మన హృదయాలకు ఆహ్వానించాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరిశిలువలో కాచిన యొక్క రక్తము ద్వారా మన ప్రతి పాపమును మనం కడుగేసుకున్నాం. ఇప్పుడు కడుక్కున్న మనకు కృతజ్ఞత ఉంటుంది, గ్రాటిట్యూడ్. అందును బట్టే మనం మందిరానికి వస్తున్నాం, అందును బట్టే ఆయా పరిచర్లో పాల్గొంటున్నాం, అందును బట్టే ఆయా రీతులుగా దేవుని యొక్క సన్నిధిలో మనము ముందుకు ఎదుగుతున్నాం. ఎందుకు? మన వల్ల ఏం కాదు, కానీ సమస్తం ఆయన చేసి ముగించాడు. కాబట్టి ఆయన చేసిన ఆ యొక్క బలియాగమును బట్టి, ఆ కృపగల కార్యమును బట్టి మన హృదయాలు కృతజ్ఞతతో నిండి ఉన్నాయి. దాన్ని బట్టి మనం ఇప్పుడు మహిమపరచబోతున్నాం, దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఇష్టపడుతున్నాం. ఈ యొక్క విషయం కనుక ఇదంతా సువార్తలో భాగం. నువ్వు అనొచ్చు, అన్న నేను ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం సువార్త విన్నాను. యోహాను 3:16 ప్రకారముగా దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టిన వారిని విశ్వసించువాడును నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించననే వాక్యము ద్వారా నేను దేవుని తెలుసుకున్నానన్నా, అప్పుడే నేను సువార్త విన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. నో. సువార్త అనేది
మన ఆత్మీయ జీవితాన్ని మలిచేదానికి, మనల్ని క్రీస్తు స్వారూప్యానికి మార్చేదానికి సువార్త అనునిత్యము మనకు ఉపయోగపడుతుంది. అందుకే అంటారు ద పవర్ ఆఫ్ గాస్పుల్. సువార్త యొక్క శక్తిని మనము ఆశ్రయించాలి. సువార్త శక్తి మీద మనం ఆధారపడి ముందుకు సాగాలి. సో కాబట్టి ఇదంతా కూడా సువార్తలో భాగమే. ఇప్పుడు మహిమపరచబడుట అనే విషయం మనకు వస్తే, ఇప్పుడు దీని కనుక ఇంగ్లీష్లో మనం చూసుకుంటే, దేవుడనే క్రియేటర్ ఉన్నాడు, ఆయన తన ప్రియకుమారుని పంపించాడు కాబట్టి దట్ ఈస్ గ్రేస్. ఆ యొక్క ప్రియకుమారుని ఆశ్రయించిన మనము, ఆ పాపాలు కడుక్కున్న మనకు గ్రాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత ఆ గ్రాటిట్యూడ్ మనల్ని గ్లోరిఫైలోనికి, అంటే దేవుణ్ణి మహింపరిచేదానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో మనం చూసుకోవచ్చు. గాడ్, గ్రేస్, గ్రాటిట్యూడ్, గ్లోరీ, ఇదంతా కూడా గాస్పుల్లో భాగమే. అయితే ఈ యొక్క మహిమపరచుట అనే విషయంలో కనుక మనం చూసుకుంటే, దానిలో 2 ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నాయి. మహిమపరచుటలో అంటే దేవుణ్ణి మహిమపరిచే విధానములో, లేదంటే ఆ యొక్క ప్రాసెస్లో విధేయత అనేది ప్రాముఖ్యమైనది. ఆ విధేయతను బట్టి మనము ఆరాధన చేస్తాం, అంటే ప్రాపర్గా చేస్తాం. అంటే విధేయత లేకుండా కనుక నువ్వు ఆరాధిస్తున్నావంటే అది ఇంప్రాపర్ వర్షిప్, అది సరైన ఆరాధన కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి దీని కనుక ఇంగ్లీష్లో మనం చూసుకుంటే గ్లోరీ, ఒబీడియన్స్ అండ్ వర్షిప్, ఈ 2 భాగాలు. అయితే మనం ఇప్పుడు ఈ యొక్క మహిమపరచుటను మనం ఎక్స్పాండ్ చేసి దానిలో ఉన్న 2 కాంపోనెంట్స్, విధేయత, ఆరాధనను మనము విపులంగా ఈరోజు మనం చూసుకుంటాం. మనం ముందుకెళ్తే విధేయత అనే విషయాన్ని కనుక మనం చూసుకుంటే, రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా చెప్పబడింది. రోమీలకు రాసిన పత్రిక చదవమ్మా. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చూసారా, ఎవరి గురించి చెప్పబడుతుంది? అవిధేయుడైన ఆదాము ఒక మనుష్యుడు. ఆ యొక్క అవిధేయత వల్ల తెచ్చుకున్న యొక్క నష్టాన్ని, ఆ యొక్క పాప శాపము నుంచి విమోచించేదానికి ప్రభుయేసుక్రీస్తు వారు సంపూర్ణ విధేయత చూపించి ఆయన యొక్క లోకానికి నరావతాడుగా ఇక లోకానికి వచ్చాడు. ప్రభుయేసుక్రీస్తు వారు చూపిన యొక్క విధేయతను బట్టి ఏమవుతుందట, ఇప్పుడు మన అందరూ లోకమంతా కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. సో ఈ యొక్క విధేయత అని కనుక మనం చూడాలంటే నిర్వచనం, లేదంటే ఒక చక్కటి కోణంలో చూడండి. ప్రభుయేసుక్రీస్తు వారు దానికి చక్కటి ఉదాహరణ. అంత మాత్రం కాదు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చూసుకుంటే అక్కడ కూడా చక్కటి మాట ఉంటుంది. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. చూసారా, ఆయన కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడంట. అంత మాత్రమే కాదు, ఎవరైతే ఆయన విశ్వాసిస్తారో వాళ్ళందరికీ కూడా, అంటే ఎవరైతే ఆయనకు విధేయులు అవుతారో వారందరికీ కూడా నిత్య రక్షణకు ఆయన కారకుడైనట్టుగా మనం చూస్తుంటున్నాం. మనము కొంచెం ముందుకెళ్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చూసుకుంటే అక్కడ పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తూ ఒక మాట, చక్కటి మాట అంటున్నాడు. చదవమ్మా. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి
మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఎంత గొప్ప విషయం! ఆయన తన విడిచిపెట్టకూడని ఆ యొక్క మహిమను విడిచి ఇక లోకానికి మానవ రూపంలో ఆయన వచ్చాడు. వచ్చిన ఆ యొక్క దేవాతి దేవుడు ఈ యొక్క 8వ వచనంలో ఆయన ఆకారము నందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ఈ యొక్క సంపూర్ణ విధేయత ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం చూస్తుంటున్నాం. సో మొట్టమొదటిగా ఈ యొక్క ఇక్కడ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాను. ఆయన కృపను కనికరును బట్టి మనము విధేయత చూపబద్దులమై ఉన్నాం. అంటే మనం ఏదో చేసి దేవుని ప్రసన్నతను పొందుకుని మనము యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకున్నామని మనలో ఏమీ లేదు. ఎందుకంటే మొత్తం సమస్తము కూడా ఆయనే చేసి ముగించాడు. కాబట్టి ఆయనకే మనము ఈ యొక్క క్రెడిట్ మనం ఆరోపించబద్దులైన. సో కాబట్టి ఆయన చూపిన కృపా కనికరాన్ని బట్టి మనము విధేయత చూపబద్దులమై ఉన్నాం. దయచేసి ఈ యొక్క విషయంలో చూస్తే కనుక మనము ఈ యొక్క మళ్ళా డయాగ్రామ్ చూసుకుంటే దేవుడు మానవుణ్ణి ప్రేమించి తప్పిపోయిన మానవుణ్ణి ఆయన తిరిగి సమకూర్చేదానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకాన్ని పంపించాడు. అదే కృప. ఆ కృపను బట్టి మనము రక్షించబడ్డాము కాబట్టి, ఆ కృప చేతనే మనం రక్షించబడ్డాము కాబట్టి మనము అతిశయించేదానికి ఏది లేదు. సో కాబట్టి నిందును బట్టి తన కృపా కనికరములను బట్టి మనము ఆయనకు విధేయత చూపబద్దులమైనాం. అందుచేతనే ఈ యొక్క మహిమపరచుటలో ప్రాముఖ్యమైనది విధేయత. సో ఈ యొక్క విధేయత అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. తర్వాత ఆయన చూపిన యొక్క కృపా కనికరమును బట్టి మనము విధేయత చూపబద్దులమైన. రోమాను రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఒక మాట మనం చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కాని నీతి నిమిత్తముగా విధేయతకే కాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? చూసారా, దేనికి మనము విధేయత చూపించాలి, ఈ యొక్క దేనికి మనం లోబడాలి. ఇక్కడ భక్తుడు పౌలు గారు ఒక చక్కగా విషయాన్ని చేస్తున్నాడు. నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడిందురో అంటున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదివితే అక్కడ పౌలు గారు ఇంకో కొన్ని ఆత్మీయ సత్యాలను వివరిస్తూ ఉన్నాడు. చదవమ్మా. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయములమును మోసపోయిన వారమును నానా విధములైన దురాస్తులకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుతూ ఉంటుమే కాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవనము గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనసుంచినట్లు నీవి సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవల్లని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి కానీ. చాలమ్మా, గమనించారా? తీతుకు రాస్తూ పౌలు గారు మనము అంతకుముందు ఎట్లా ఉన్నామంట? అవివేకులం ఉన్నామంట, అవిధేయులుగా ఉండి మోసపోయేవారుగా మనము ఉంటిమి. కాబట్టి ఈ రీతిగా ఉన్న మనలను తన కృపా కనికరమ చొప్పున
5వ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానమును ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనను రక్షించాను. అందును బట్టి మనము దేవునికి మనము విధేయత చూప బద్దులమైన. రెండవదిగా మనం చూస్తుంటే ఆయన ఆజ్ఞలను బట్టి మనము విధేయత కలిగి ఉండాలి. ఈ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే ఒక మాట, చక్కటి మాట ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందనని చెప్పాను. చూసారా, ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపించాడో వాటిని అనుసరించి లేదంటే విధేయత చూపించి ముందుకు సాగినప్పుడు మనము దేవుని యొక్క ప్రేమను పొందుకుంటాం. నా ఆజ్ఞలను గైకున్న వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రిని వలన ప్రేమింపబడును. సో కాబట్టి మనము ఆజ్ఞల వలన విధేయత కలిగి ఉండాలి. మనం చూస్తే కనుక మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి ఇక్కడ కదా. 10 ఆజ్ఞల్లో ఒక పలకేమో దేవునికి చెందింది, అక్కడ 4 ఆజ్ఞలు ఉన్నాయి. ఇంకొక పలక మీద 6 ఆజ్ఞలు ఉన్నాయి, అది మానవులకి చెందింది. ఈ యొక్క 10 ఆజ్ఞలు కనుక మనం చూస్తే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లోకములో ఉన్నప్పుడు ఆయన ఈ రెండిటిని కుదించి ఒక 2 ఆజ్ఞలలో ఆయన ముగించాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36 నుంచి 40 వరకు మనం చూసుకుంటే చదవవసరం లేదమ్మా, దయచేసి ఇక్కడ ఒక చక్కటి మాట కనబడుతుంది. ఏంటంట, ఈ యొక్క 2 ఆజ్ఞల్లో ఆయన చేసి ముగించాడు. ఏంటి? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తి, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అంటే ఏదైతే దేవునికి సంబంధించిన పలకుందో, నీవు విగ్రహారాధన చేయకూడదు, నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు, ఇవన్నీ సబ్బాతును ఆచరణ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనే దాంట్లో ఇమిడిపోయినాయి. తర్వాత ఇటు ఉన్న 6 ఆజ్ఞలు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనే దాంట్లో ఇమిడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సో కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినట్టయితే నువ్వు అతన్ని ఆశించవు, లేదంటే దొంగిలించేదానికి ఇవన్నీ కూడా అవి ఏమీ జరగవు. కాబట్టి 2 ఆజ్ఞలతో ఆయన కుదించినట్టుగా, లేదంటే వాటిని సంక్షిప్తం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి తర్వాత 1 యోహాను 2వ అధ్యాయము 4 నుంచి 11 వరకు మీరు తర్వాత చదువుకునే టైం లేదు. ఇక్కడ కూడా భక్తుడు ఈ యొక్క ఆజ్ఞలను మనం ఏ రీతిగా మీరుతున్నామో, లేదంటే తెలియకుండానే ఆ ఆజ్ఞలను గైకొనకుండా మనం ఉంటున్నామో అనే విషయాన్ని చాలా చక్కగా విపులముగా భక్తుడు ఇక్కడ వివరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొంచెం ముందుకెళ్తే లూకా సువార్త 18వ అధ్యాయము 18 నుంచి 27 వరకు చదివితే అక్కడ ఒక అధికారి దేవుని దగ్గరికి వచ్చే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక మాట్లాడుతున్నాడు. చదవమది లూకా సువార్త 18వ అధ్యాయము 18 నుంచి 27 వరకు. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించునే ఉన్నానెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీయు అమ్మే బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే తూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ఇక్కడ ఒక ధనవంతుడు చూస్తుంటున్నాం. ఆజ్ఞలను అనుసరిస్తున్నావా? చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి, సండే స్కూల్ నుంచి నేను నేర్చుకున్నాను, వాటిని నేను అనుసరిస్తున్నాను అని చెప్పాడు. ఆయన అన్నాడు, నీకొక్కటి కొద్దిగా ఉంది, నీకు కలిగి ఉన్న ఆస్తిని అమ్మి పీతలకిచ్చి నన్ను వెంబడించు.
మిక్కిలి ఆస్తిపరుడు కనుక మిగుల వ్యసనపడుతూ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అదే లూకాసు వార్త అంటే పక్క అధ్యాయంలోనే నెక్స్ట్ చాప్టర్లోనే 19వ అధ్యాయం 1 నుంచి 9 వరకు కనుక మనం చదవమ్మా. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయి అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకునిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 వంతుల మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎంత గొప్ప సంగతి! ఇది కూడా ధనవంతుడే. మనం ఫస్ట్ 2వ వచనంలో, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్యను పేరు గల ఒకడు. ఇద్దరు ధనవంతులేగా. 18వ అధ్యాయంలో చూసాము, ఒక అధికారి ధనవంతుడు వచ్చి నేను నిత్యజీవం పొందడానికి ఏం చేయాలి అని చెప్పి అడిగాడు, కానీ వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఈయన యేసు ఎవరో చూడాలని మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. హృదయాంతరంగా మెరిగే దేవుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి పేరు పెట్టి పిలిచాడు, జక్కయ్యరా, త్వరగా రా, నేడు నీ ఇంట ఉండవలసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత పెను మార్పు ఈ జక్కయ్యలో కలిగింది, ఈ ధనవంతుల్లో కలిగింది. ఏంటంటున్నాడు, నేను నా ఆస్తి పేదలకు ఇచ్చేస్తాను, ఒకవేళ అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు చెల్లించేస్తాను. అప్పుడు అంటున్నాడు దేవుడు, ప్రభువు యేసుక్రీస్తు వారు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మరి ఇద్దరు ధనవంతులేగా. ఒకడేమో అవిధేయుడై వెళ్ళిపోయాడు, ఒక ధనవంతుడు విధేయత చూపించి దేవునికి ఇష్టడుగా, లేదంటే తన ఇంటికి రక్షణను తెచ్చుకున్న వ్యక్తిగా మనం చూస్తాం. సో కాబట్టి ఆజ్ఞలను ఏదో అనుసరించేస్తున్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకనప్పుడు ధర్మశాస్త్రోపదేశకుల్ని, పరిచయుల్ని, శాస్త్రుల్ని ఎంతో తిట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. వారు ఆ ఆజ్ఞలు ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నారు, కానీ వాటిని గ్రహించి ఏంటి దాంట్లో ఉన్న సత్యం ఏంటి గ్రహించి వాళ్ళు చేయలేకున్న పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఆ యొక్క ధనవంతుడు జక్కయ్య కూడా ప్రభు రాజ్యంలో చేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 3వదిగా మనం చూస్తే ఆయన పిలుపుని బట్టి మనము ఆయనకు విధేయత చూపభద్రమైనాం. యొక్క అపోస్తల కార్యములు 5వ అధ్యాయము మొత్తం అధ్యాయం కనుక మనం చూసుకుంటే, మన సమయం లేదు, ఆ అధ్యాయం మొత్తం కనుక మనం చూసుకుంటే అక్కడ జరిగిన అంశం ఏంటంటే, పేతురు అపోస్తులు అక్కడ బోధ చేస్తున్నారని, అనేకులను మార్చేస్తున్నారని వారిని చెరసాలలో వేయించారు. చెరసాలలో వేయించిన యొక్క తరుణంలో దేవదూత అర్ధరాత్రి వచ్చి ఆ చెరసాల నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చింది. బయటికి తీసుకొచ్చిన తర్వాత వారికి మళ్ళా చెప్తుంది, ఇదిగో మళ్ళా వెళ్ళి మీరు బోధ చేయండి. గమనించండి, బోధ చేసినందుకు వారు చెరసాల పాలయ్యారు. ఆ చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళా బోధ చేయండి, తూచా తప్పకుండా విధేయులయ్యారు. వెళ్ళి మళ్ళా దేవాలయంలో బోధిస్తూ ఉన్నారు. అక్కడ జరిగిన సంగతి చూస్తే గలిబిలి ఏందంట, వాళ్ళు ఆ యొక్క చెరసాలకు పంపించారు. ఆ యొక్క బంటులు ఆ యొక్క ద్వారం దగ్గరే కాపలా కాస్తున్నారు, కానీ లోపల చూస్తే వీళ్ళు లేరు. వీళ్ళు ఎక్కడున్నారంటే మందిరంలో ఉన్నారు. పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏంటి మీకు చెప్పాం కదా, మీరు బోధ చేయొద్దని చెప్పాం కదా, యేసు క్రీస్తు గురించి చెప్పొద్దని చెప్పాం కదా అంటే అక్కడ ఆ యొక్క మన పేతురు ఒక చక్కటి మాట అంటున్నాడు. ఆ మాట నేను చదువుతాను చూడండి. అక్కడ మనం చూసినట్టయితే 5వ అధ్యాయం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో అక్కడ పేతురు ఒక చక్కటి మాట అంటున్నాడు. ఏమనంటున్నాడు,
వారిని సభలో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూసి, ఈ నామమునటి బోధింపకూడదని మేము ఖండితముగా మీకు ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పి, అందుకు పేతురు అపోస్తలును, మనుషులకు కాదు మేము దేవునికే లోబడవలను కదా. మీరు మ్రాను మీద వేలాడదీసి సంహరించిన యేసును మన పితరులు దేవుడు లేపెను. ఇశ్రాయేలుకు మారు మనస్సు పాప క్షమాపణ కలుగు దయచేయుటకై దేవుడైన అధిపతిగాను రక్షణగాను తన దక్షిణాత్మ చేత హెచ్చించి ఉన్నాడని చెప్పి, మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులను సాక్ష్యమేనని చెప్పిరి. ఇక తర్వాత మీరు కనుక చూసుకుంటే అక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, గమాలయేలు అని. ఆయన వారికి చెప్పిన దాన్ని బట్టి వారిని విసిగించడం మానేశారు. తర్వాత లాస్ట్ చివరి వచనం చదివితే, ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఇంత గొప్ప సాక్ష్యం. సో కాబట్టి ఈ యొక్క వచనంలో మనం చూస్తే, వారు ఏదైతే దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ పొందుకున్నారో, లేదంటే ఏ పిలుపుకైతే వారు పిలువబడ్డారో ఆ పిలుపుకు విధేయులై దేవుని యొక్క సువార్తను ధైర్యముగా బోధించినట్టుగా చూస్తున్నాం. బోధన బట్టి జైలు పాలయ్యారు. జైలు నుంచి విడుదల పొంది మళ్ళా బోధ చేయండి అన్నప్పుడు ధైర్యంగా బోధ చేయడానికి వెళ్ళారు. ధైర్యముగా వారు ఎదుర్కొని వారికి సమాధానం ఇస్తున్నారు. మేము దేవునికి విధేయులు అవ్వాలి, మేము దేవునికి లోబడాలి. సో కాబట్టి వారి పిలుపుకు కట్టుబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 1 పేతురు 2:9 చూస్తే, మీరు చీకటిలోని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుడాతసేవలు ప్రచురం చేయనితము రాజులని యాజకాను చదవమా మాట. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూసారా, మన పిలుపు ఏంటి? మన పిలుపుకు మనము తగినట్టుగా దేవునికి విధేయత మనం చూపడం. మనం పిలిచిన యొక్క పిలుపు ఏంటంటే, మనము యాజక సమూహమును, ఆయన గుణాతిశయములు ప్రచురం చేయటానికి మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. చివరిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20:19-20 చూస్తే అక్కడ ఆ యొక్క గ్రేట్ కమిషన్ మనం చూస్తాం. మత్తయి సువార్త 28:19-20. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇమ్మానుయేలు దేవుడిగా మనం చూసుకున్నాం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఇక్కడ అంటున్నాడు చివరిలో కూడా మత్తయ్య జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ యొక్క ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు మనము ఆయన ఆజ్ఞలకు లోబడి విధేయులుగా మనము ఈ యొక్క సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులను ఆయన శిష్యులుగా చేస్తున్న తరుణములో ఆయన మనకు సహాయుడుగా ఉంటాడు. కాబట్టి దీనికి మనము విధేయత చూపబద్ధమైన, ఇది మన పిలుపు. ప్రతి క్రైస్తవుడికి ఉన్న పిలుపు ఇది. ఇదేదో జేకబ్ అన్నకో, ప్రశాంత్కో, అనిల్ పొగలు గారికో కాదు, ఇది ప్రతి క్రైస్తవుడికి దేవుడిస్తున్న పిలుపు. కాబట్టి ఇక పిలుపుకు మనము విధేయత చూపబద్ధమైన. మొట్టమొదటిగా మనం విధేయత గురించి చూసుకున్నాం. ఆ యొక్క మహిమ పరచుట్లో, గ్లోరిఫికేషన్లో మనము మొట్టమొదటి పాటు విధేయత, దాని తర్వాత ఆరాధన. ఈ యొక్క విధేయత మనను ఆరాధనలోకి నడిపిస్తూ ఉంది. సో ఆరాధన అనే అంశాన్ని ఇప్పుడు మనం కొద్దిసేపు చూసుకుంటాం. ఆరాధన అంటే ఏంటి, ఏమనుకుంటున్నారు? ఆరాధన అంటే చాలామంది రకరకాలైన అవగాహన లేదంటే అర్థాలు తీస్తూ ఉంటారు. మనం కనుక చూస్తే ఈ యొక్క ఇట్లా గుంపుగా కోడి ఆ యొక్క గంతులేసుకుంటూ గోలగోల చేసేది ఆరాధన అంటే వాళ్ళు అంటారు, ఎస్ అండి, మేము పూర్ణ బలంతో పూర్ణ శక్తితో మేము దేవుని ఆరాధన చేస్తున్నాం అంటారు. ఇంకొకరు ఉన్నారు, ఈ గుంపు అయితే విపరీతంగా ఇష్టానుసారముగా వారు ఎగురుతూ ఉన్నారు, డాన్స్ చేస్తున్నారు. ఈ ముసలాడైతే పడిపోతాడేమో అన్నట్టు
భయమేస్తూ ఉంది. అంతగా వీరిని అడగండి, వీరంటారు ఎస్ మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డాం కాబట్టి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుతారని చెప్పి ఈ యొక్క పెడద్దాలు తీసి ఈ రీతిగా విపరీత బుద్ధి కలిగి ఆరాధన చేస్తున్నామనే భ్రమలో వీళ్ళందరూ ఉన్నారు. చాలా కాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం ఒక తమ్ముడు నాతో చెప్పాడు, అన్నా పలానా తమ్ముడు చర్చికి రావట్లేదన్నా. ఏం తమ్ముడు ఏమైంది అన్న? టీసీసీలో ఆరాధన సప్పగా ఉందంట అన్న. ఏంటమ్మా ఆరాధన సప్పగా ఉంది? ఓ ఆరాధన సప్పగా ఉందా? ఏంటో పాటలు సరిగా పాటలేదంట, సరిగా ఇది లేదంట, ఒక మ్యూజిక్ కానీ క్వాయర్ కానీ సరిగా ఎవరు లేరంట, ఏదో అంతా సప్పగా ఉందన్న. అందుకే ఆ కుర్రోడు వేరే చర్చికి వెళ్ళిపోయాడు, అక్కడైతే సూపర్ అంట, ఆరాధన అదిరిపోతుందంట అని చెప్పడం జరిగింది. నేను అన్నాను, ఆరాధన అంటే తనకు అర్థం తెలియక ఆ రీతిగా తను భ్రమలో లేదంటే తప్పుదోవలో ఉన్నాడమ్మా. ఆరాధన మనం తెలుసుకుని మనము ముందుకు సాగాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో ఒక మాట చెప్తున్నాడు. చదవమ్మా మాట. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని. ఏంటంట? అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ తండ్రిని ఆరాధింపవలన కాలము వచ్చుచున్నది, అది వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. యథార్థముగా సత్యముగా. కొంత గుంపేమో ఆ యొక్క ఆరాధన చేస్తున్నాము అనే భ్రమలో వాళ్ళు ఆరాధిస్తున్నట్టుగా భ్రమిస్తున్నారు. కొంతమంది ఏమో ఆరాధన చేస్తున్నారు కానీ వారిలో ఏమాత్రము సత్యము లేకుండా ఉంది. కొంతమంది యథార్థత లేకుండా నోటితో జస్ట్ హల్లెలూయా హల్లెలూయా అంటారు. దాని అర్థం ఏంటో తెలీదు, ఎందుకు అంటున్నారో తెలీదు. స్తుతే 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 ఏంటి? వాట్ ఈస్ దట్? ఈ యొక్క దాని అర్థము తెలియకుండా వ్యర్థముగా ఆరాధించేవారు ఈ లోకములో కోకొలు ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, యథార్థముగా ఆరాధించే వారి కావాలని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. సో మన ఆరాధనలో యథార్థత ఉండాలి, సత్యం ఉండాలి. దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సో కాబట్టి ఈ యొక్క ఏదో మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డామండి, అందుకే మేము గంతులేస్తున్నాము, అందుకే మేము అరుస్తున్నాము అంటున్నారు. కానీ వారు నిజమైన ఆత్మ నింపుదల వాళ్ళలో లేదు, ఏదో ఉద్రేకముతో చేస్తున్నారు. సో కాబట్టి అది సరైన ఆరాధన క్రమము కాదు. తర్వాత మనం చూస్తే యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1-5 వరకు మీకు చాలా ఫెమిలియర్ ప్యాసేజ్, ఇది మీకు తెలుసు. ఈ యొక్క యెషయాకి దర్శనం వచ్చింది. అక్కడ సెరూపులు వారు దేవుణ్ణి గాన ప్రతిగానం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తున్నారు. అంటే మీరు ఒక విషయాన్ని గమనించాలి, అంటే నిజమైన ఆరాధనలో జరిగే ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ని మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ యెషయా ప్రవక్త ఉన్నాడు, ఆయన అంటున్నాడు, భయపడిపోతున్నాడు. చదువుదాం ఒకసారి చదవమ్మా. యెషయా రెస్పాన్స్ చదవమ్మా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అది కాదురా, సింహాసనమందు కాదురా, 4వ వచనం 5వ వచనం చదవమ్మా. నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. ఏమంటున్నాడు? నిజమైన ఆరాధన
దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నీ నిజ స్వరూపము నీకు బట్టబయలవుతుంది. అప్పుడు నువ్వు వేషధారిగాను, ఏదో రంగులు పూసుకున్నట్టుగాను, ఆ యొక్క వేరేగా నీకు ఉండదు. నువ్వు ఎట్లా ఉన్నావో నిజముగా, యథార్థముగా, సత్యముగా నువ్వు అక్కడ నీకు అగుపరుచుకుంటావు. ఆ యొక్క ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధన జరుగుతున్నప్పుడు చూశాడు, అంటున్నాడు, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులుగా జనుల మధ్య నేను నివసించేవాడు, నేను నశించిదిని, రాజును సైన్యమును కలుగు యెహోవాను నేను కన్నులారా చూస్తున్నాను అనుకోలేను. తన నిజస్థితి ఏంటో గమనించుకున్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. నువ్వు గనక నేను గనక ఉంటే నేనంటాను, అయ్యో అపవిత్రమైన తలంపులు కలిగిన వాడిని, అపవిత్రమైన చూపులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన కాళ్ళు చేతులు కలిగిన వాడిని. అది నిజమైన ఆరాధన. నీ యొక్క నిజ స్వరూపం బయటపడుతుంది, సరి చేసుకుంటాం. అది ఆరాధన. తర్వాత ఈ యొక్క మనం గనక చూస్తే ఈ యొక్క ఆరాధన, ఈ సువార్తను మనం కనుక అర్థం చేసుకున్నప్పుడు, కరెక్ట్గా ఖచ్చితంగా సువార్తను అర్థం చేసుకున్నప్పుడు, దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియకుమారుని పంపించి తన కృపచేత మనల్ని రక్షించారు కాబట్టి ఆ కృతజ్ఞతతో దేవుని మహిమపరచడానికి ఇష్టపడుతున్న మనము ఖచ్చితంగా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఇష్టపడతాం. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ విధేయతను బట్టి మనము ఆరాధిస్తాం. ఆయన సన్నిధిలో మన యొక్క ఆయన చూపిన యొక్క కృప కనికరను బట్టి విధేయత చూపి, ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి మనం విధేయత చూపి, ఆయన పిలుపుని బట్టి మనం విధేయత చూపిన మనము ఆటోమేటిక్గా దేవుణ్ణి ఆరాధిస్తాం. ఎందుకంటే ఆయన మన కొరకై సమస్తం చేశాడు కాబట్టి. ఒక భక్తుడు అంటాడు, వర్షిప్ ద యాక్టివిటీ ఆఫ్ గ్లోరిఫైయింగ్ గాడ్ ఇన్ హిస్ ప్రజెన్స్ విత్ అవర్ ఏమంట ఏందమ్మది వాయిసెస్ అండ్ హార్ట్స్. ఇంకోటి అంటాడు, ద డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లివింగ్. అది ఆరాధన. ఇంకొంచెం ముందుకెళ్తే రోమాపత్రిక 12:1 ఉన్నట్టుది, అక్కడ మనం సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలని. అలాగే 1 కొరింథీ రాసిన పత్రిక 12:13 చూస్తే అక్కడ మనము క్రీస్తు శరీరములో అంగములుగా చేయబడ్డాం కాబట్టి మనము ఆరాధించబద్ధులమైన. ఈ యొక్క కీర్తన గ్రంథము 95:1-6 చదివితే అక్కడ కూడా భక్తుడు ఏ రీతిగా దేవుని ఆరాధిస్తున్నాడో, వ్యక్తిగతముగా తను ఏ రీతిగా దేవుని కొనియాడుతూ పొగుడుతూ ఆరాధిస్తున్నాడో దాన్ని కూడా మనం అక్కడ చూడొచ్చు. సో కాబట్టి ఈ యొక్క విధేయత చాలా ప్రాముఖ్యమైనది మహింపరచట్లో. అది మనల్ని ఆరాధకు నడిపించేది ఉంటుంది. మనం కనుక 1 సమూయేలు 15:22 చదివితే చదవా విషయం. 1 సమూయేలు 15 అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏమంటున్నాడు? నువ్వు ఎట్లా ఆరాధన చేస్తున్నావు? అవిధేయతతో నువ్వు ఆరాధన చేస్తున్నావు. దేవుని యొక్క ఆజ్ఞను గైకోనకుండా నువ్వు ఆరాధన చేస్తున్నావు. నేను ఆరాధన చేస్తున్నాను అనుకుంటున్నావు. అక్కడ అంటున్నాడు, బలులర్పించుకుంటే మాట వినుట శ్రేష్టము. విధేయత చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఒక భక్తుడు అంటాడు, ఒబీడియన్స్ ఈజ్ అ ఫౌండేషన్ ఫర్ ద వర్షిప్. ఆరాధనకు పునాది విధేయత అంట. ఈ యొక్క వ్యక్తిగత ఆరాధన, సంఘ ఆరాధన. ఈ సంఘ ఆరాధనకు వచ్చేటప్పటికి మనము విలువ పెట్టి కొనబడేవారం. ఆయన సంఘములో అంగముగా చేయబడ్డాం. మనందరం కూడా సమకూర్చబడ్డాం, కాల్డ్ అవుట్ పీపుల్. కాబట్టి మనము
ఎట్లా ఆరాధించాలి అంటే కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23, 24 వచనాల్లో ఒక మాట భక్తుడు మాట్లాడుతున్నారు. చదవమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. చూసారా, దేవుడు చాలా స్పష్టంగా ఈ యొక్క మాటను ఆయన చెప్తున్నాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూట మానక. కాబట్టి మనము ఏ రీతిగా ఆ యొక్క సంఘ ఆరాధన కలిగి ఉండాలి అనే దాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక భక్తుడు ఈ రీతిగా అంటాడు, సంఘ ఆరాధన అనేది త్రియేక దేవుని వ్యక్తికి మరియు ఆయన భూత వర్తమాన మరియు భవిష్యత్తు పనులకు ప్రత్యేకించి అవి సంరక్షణ మరియు విమోచనకు సంబంధించిన చర్చ్ యొక్క సరైన ప్రతిస్పందన. చర్చ్ యొక్క రెస్పాన్స్ ఏంటంటే దేవుడు మనకు ఏదైతే చేశాడో ఆ యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఏదైతే ఆయన కలిగి ఉన్నాడో విమోచన సంరక్షణ వీటన్నిటి విషయంలో మనము ఎట్లా రెస్పాండ్ అవుతామో అనేది ఆరాధన. ఈ ప్రతిస్పందనకు వాక్యము ద్వారా తెలియజేయబడిన దేవుని గొప్పతనము మరియు మంచితనము గురించి ఖచ్చితమైన అవగాహన మరియు విధేయతను బట్టి సేవకు దారితీసే శక్తి మరియు విశ్వాసము మరియు సమర్పణ యొక్క శ్రద్ధ గల వైఖరి వర్గీకరించబడుతుంది. ఈ యొక్క చర్చ్ వర్షిప్లో కొన్ని ప్రధాన అంశాలు ఏంటంటే బహిరంగ ప్రార్థనలు ఉంటాయి, ఈ యొక్క పాటలు మరియు వాయిద్య సంగీతం ఉంటుంది, బహిరంగ సాక్ష్యాలు ఉంటాయి, అర్పణలు కానుకలు ఉంటాయి, బహిరంగ వాక్యపఠనం ఉంటుంది, వివరణాత్మకమైన బోధన ఉంటుంది, లేఖనములు పాటించటం అంటే బాప్తిసం తీసుకుట, ప్రభువులను ఆచరించుట, సహవాసం ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రోత్సాహము, ఇవన్నీ కూడా సంఘ ఆరాధనలో భాగం. ఆ తమ్ముడు అన్నట్టు ఆరాధన సప్పసప్పగా ఉంది. నో 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 ఏదో పాటలు మాత్రమే ఆరాధన అనుకుంటే తప్పది. ఆ యొక్క సర్వీస్ మొత్తము కూడా దేవునికి ఆరాధన, అన్ని భాగాలు కూడా దేవునికి ఆరాధన. అంత మాత్రమే కాదు, ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత కూడా నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ద్వారా దేవుని మహింపరచడం కూడా అది ఆరాధనే. కాబట్టి ఇవన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, భద్రమైన. అందుకే అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి 11 వరకు మీకు చాలా ఖచ్చితంగా తెలుస్తుంది. అననీయ సిపియా అనేవారు ఆస్తిని అమ్మారంట, కానీ కొంత ఉంచుకుని కొంత తెచ్చిపెట్టారు. అపొస్తలుడు అడుగుతున్నాడు, మీరు ఇంతకీ అమ్మారా అనగానే అవునండి అన్నాడు. అక్కడ పడి చనిపోయాడు. కొంతసేపు తర్వాత తన భార్య వచ్చింది, అమ్మా ఏంటి ఇంతేనా? అవునండి, ఇదిగో నీ పెనిమిటిని మోసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు అని ఆమె కూడా అక్కడ పడి చనిపోయాడు. గమనించండి, అంటే వీరు ఏం చేశారు? ఆరాధించడానికి వచ్చారు, కానీ క్రమము తప్పారు, అక్రమముగా అవిధేయులైపోయారు. అవిధేయతతో దేవుని ఆరాధించడానికి ప్రయత్నం చేసి ప్రాణాలను కోల్పోయారు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఈ అన్నకేదో డబ్బులు తక్కువైపోయినాయి అనుకుంటా అందుకని ఈ యొక్క భాగాన్ని తీసుకొస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. ఇది మీరు గ్రహించవలసిన అంశం ఏంటంటే మన ఆరాధనలో ఇది ఒక భాగం. మనము కానుకలు ఇచ్చేది, అర్పణలు ఇచ్చేది, ఆ యొక్క సేవాధర్మాలు చేసేది, ఇవన్నీ కూడా ఆరాధనలో భాగం. కానీ దానిని క్రమముగా మర్యాదగా చేయాలి, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులమై చేయాలి. సో కాబట్టి ఏదో మనం కనుక ఇప్పుడు అర్పణ లేకపోతే దేవుడు మనల్ని చంపేస్తాడేమో, ఈ యొక్క 2022 సంవత్సరం ఓరి బాబోయ్ మనం కనుక తీర్మానం చేసుకోకపోతే మన పని అయిపోతే నో దానికోసం నేను చెప్పట్లేదు, అట్లా మీరు అర్థం చేసుకోవద్దు. దేవుడు మన కృపా కనికరమైన దేవుడు. దయచేసి దేవుడు మన హృదయాంతరం పరీక్షిస్తున్న దేవుడు. మనం ఎంత ఇస్తున్నాము, ఎట్లా చేస్తున్నాము అనేది కాదు, కానీ ఏ రీతిగా మన హృదయంలో ఏ యొక్క దాంట్లో ఉంది, ఏ యొక్క ఉద్దేశంతో మనం వాటిని చేస్తున్నామని చాలా ప్రాముఖ్యం. అలాగే లూకాసు వార్త 21వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చూస్తే అక్కడ ఒక పేద విధవరాలు 2 కాసులు వేసిందంట. యేసుప్రభువు చూస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, వీళ్ళందరికంటే ఏమో చాలా ఎక్కువ వేసింది, ఎందుకంటే తన జీవనం అంతా వేసేసిందంట. అది సంపూర్ణమైన ఆరాధన, అది నిజమైన ఆరాధన.
వెనక ముందు చూసుకోవాలా, తనకున్న అన్నీ తీసి తను కానుకలు వేసేసింది. ఈజ్ ప్రాపర్ వర్షిప్. సో కాబట్టి మనము కొన్ని సత్యాలు నేర్చుకోవాలి. ఏ రీతిగా ఆరాధన చేయాలో ఆ యొక్క లోపాలను సరిదిద్దుకుని ఈ యొక్క 2022 సంవత్సరంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న సందర్భంలో మనం సరి చేసుకుని మనము క్రమమైన రీతిలో మనము ఆరాధన చేయడానికి మనం వెళ్దాం. చివరిగా ఈ యొక్క వాక్యంతో మనం ముగించుకుంటాం. చదవమా, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలమ్మా. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ మాట, ప్రధాన యాజకుడి ప్రార్థన, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణముగా ముగించి నిన్ను మహిమపరిచితిని. ఈ యొక్క సంపూర్ణ విధేయతతో ఈ యొక్క లోకానికి వచ్చిన యేసు ప్రభువారు ఆయనకు అప్పగించబడిన పనిని సంపూర్తి చేసి దేవుని ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఈ యొక్క సంవత్సరం మనం చేయవలసిన పని. దేవుడు నీకు ఏదైతే చెప్పాడో, ఏ విషయాన్ని చేయమన్నాడో దాన్ని బట్టి మనము ఆరాధించబద్ధమైన తలవంచని ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణమైన ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, ఈ యొక్క సంవత్సరాన్ని విధేయత మరియు ఆరాధన సంవత్సరముగా డిక్లేర్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు ఎంత వందనాలు. ఈ యొక్క సంవత్సరాన్ని మీరు మాకు ఆశ్రయించి ఈవిగా దయచేస్తున్నందుకు మీకు ఎంత వందనాలు దేవా. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మీకు సంపూర్ణ విధేయత మేము చూపించేదానికి మమ్మల్ని మీరు ఆయుధపరచండి. ఆ రీతిగా మీరు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఎక్కడ మేము సరి చేసుకోవాలో, ఎక్కడ మేము క్రమపరుచుకోవాలో, ఎక్కడ మేము సరిదిద్దుకోవాలో మీకు అవిధేయులుగా కాకుండా విధేయులుగా ఉండేదానికి మమ్మల్ని సిద్ధపరచండి. అంత మాత్రమే కాకుండా సరైన యథార్థముగాను ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప ధన్యతను దయచేయండి. తద్వారా మేమందరము కూడా సువార్తను సరిగా అర్థం చేసుకుని మిమ్మల్ని మహింపరిచేదానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రియులు తండ్రి ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ద్వారా జూమ్ ద్వారా వీక్షిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి. ఫలభరితమైన ఆశీర్వాదకరమైన వర్ధిల్లింపజేసే సంవత్సరముగా ఈ యొక్క సంవత్సరము వారి జీవితాల్లో ఉండును గాక. వారి యొక్క విధేయతను బట్టి ఆరాధనను బట్టి మీ నామమే మహిమపరచబడును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ఇప్పుడు బలలోనికి వెళ్తాం. దయచేసి ఇక్కడ రొట్టె ద్రాక్షారసం ఉంది. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వరకు చదివితే అక్కడ ఏ రీతిగా ఈ యొక్క బలను ఆచరించాలో చాలా వివరంగా రాయబడింది. కాబట్టి ఈ యొక్క పైన కవర్ తీస్తే మీరు సిద్ధపరచుకుంటే కనుక దయచేసి రొట్టె ద్రాక్షారసం సిద్ధపరచుకోండి. ఈ యొక్క రొట్టె ఆయన విరగొట్టబడిన శరీరానికి సాదృశ్యంగా రొట్టె, తర్వాత ద్రాక్షారసము ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసం. దయచేసి దీన్ని మనము పరిశుద్ధముగా ఆచరిద్దాం. అలాగే వేరే కవర్ తీసినట్టయితే ద్రాక్షారసం ఉంది. ఇది నీ కొరకై నా కొరకై కల్వరిలో చిందించబడిన రక్తానికి సదృశ్యముగా ఈ యొక్క ద్రాక్షారసము. ఈ త్రాగడం వల్ల నా మరణాన్ని ప్రచురించమని చెప్పిన యొక్క ప్రభువు యేసుక్రీస్తు వారి ఆజ్ఞను అనుసరించి ఆయనకు విధేయులై మనము యథార్థముగా సత్యంతో ఆరాధించ తీర్మానంతో మనము ఈ యొక్క పాత్రలో పాల్గొందాం. ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మరణ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకునే దానికి బలలో యోగ్యమైన రీతిలో పాల్పొందడానికి మాకు దయచేసిన యొక్క ధన్యకరమైన సమయం బట్టి మీకు ఎంతో వందనాలు. జీవగల తండ్రి, మీ యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి దేవా, ఈ యొక్క 2022 సంవత్సరంలో ఈ యొక్క మొట్టమొదట గడియల్లో మీ యొక్క వాక్యాన్ని వినేదానికి, మీ సన్నిధిలో మేము ఆనందించడానికి మీరు మాకు ఇచ్చిన యొక్క చక్కటి తరుణాన్ని బట్టి ధన్యతను బట్టి మీకు ఎంతో వందనాలు. తన యొక్క సంవత్సరాన్ని మీరు మాకు ఆశీర్వదించి ఈవిగా మీరు దయచేశారు, మీకు ఎంతో వందనాలు. దేవా, తన ఈ సంవత్సరంలో మేము ఏ రీతిగా
మెలగాలనో ఏ రీతిగా ముందుకు సాగాలనో మీరే మీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించవలసి నిలిచినాను. దేవా, టీసీసీని మీ యొక్క కృపల హస్తాలకు అప్పచెప్తుంటాను. ఈ యొక్క టీసీసీలో ఉన్న ప్రతి సంఘ సభ్యుడిని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. దేవతండి, మా ప్రతి సంఘ సభ్యుడు కూడా మీకు విధేయులుగా ఉండాలని, సరైన ఆరాధన చేయాలని మీరు ఉద్దేశించి ఈ సంవత్సరంలో మీరు మాకు నేర్పించబోతున్న ప్రశస్తమైన పాఠాలను బట్టి మీకు ఎంతో వందనాలు. దేవా, కొద్ది తలంపులతో విత్తబడిన వాక్యాన్ని మీరు నీరు కట్టి ఫలింపచేయండి. రాబోయే దినాల్లో మరి ఎక్కువగా మీ యొక్క ఆత్మీయ సత్యాలను తెలుసుకొని మీకిష్టులుగా మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని మీకు ఎంతో వందనాలు చేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవాతి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డకు కూడా తోడయండి. ఆయన మహిమార్థమై విధేయులై ఆరాధనతో సంపూర్ణ మహిమను ఘనతను ప్రభావం ఆరోపించే రీతిగా మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ చాలా చాలా వందనాలు. మరొకసారి మీ కుటుంబాలకు మీకు తెలుగు క్రిస్టియన్ గాస్పెల్ చర్చ్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. వందనాలు.